ఆయన దేవతలకు కూడా అంతర్యామి, దేవతలను శాసిస్తాడైనా, ఆయన పేరే మహాదేవ. ఎవడైనా ఒక్కసారి మహాదేవ అనుకుంటే చాలు శివానుగ్రహం లభిస్తుంది. మహాదేవ నామం గురించి శాస్త్రములు చాలా చెప్పాయి. మహాదేవ అని ధ్యానం చేస్తే చాలు శివుడు అనుగ్రహిస్తాడు. ఎలాగో అంటే మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. మహాదేవ 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 అనుకుంటూ ఉంటే వాడి వెంట శివుడు వెళ్తాడు. ఎలా వెళ్తాడంటే దూడ పరిగెడుతుంటే ఆ దూడను రక్షించుకోవడానికి ఆవు ఎలా వెనకాల వస్తుందో మహాదేవనామం పలికే వాడి వెంట శివుడు వస్తాడు. శివుడంటే ఒక్క ఆయనే కాదు, అమ్మవారితో సహా వస్తాడట. ఇది బ్రహ్మ వివర్త పురాణంలో కృష్ణుడు చెప్తాడు ఈ మాటని. మహాదేవనామం పలికే వారి వెనకాల పార్వతీ సైతుడైన పరమేశ్వరుడు ఉంటాడు. వాళ్ళని విడిచిపెట్టలేక లక్ష్మీ సైతుడిని నేనుంటాను, మేమిద్దరం ఉన్న చోట దేవతలందరూ మా వెంట వస్తారు. కానీ మహాదేవనామం పలికేవాడికి ఎంత బలగా ఉంటుందో చూడండి.